నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సున్నంబట్టిల సెంటర్ మొగల్రాజుపురంలో సున్నంబట్టిల సెంటర్ వద్ద జరిగిన ఈ ఘటనకి సంబంధించి అధికారులందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అధికారులు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రొక్లైనర్తో క్లియర్ చేస్తూ ఉన్నారో మరి ఇంకా కొంచెం స్పీడ్గా క్లియర్ చేయడానికి భారీ పెద్ద పెద్ద కొండరాళ్ళు కాబట్టి వాటిని చిన్న చిన్న జేసీబీలతో క్లియర్ అవ్వని నేపథ్యంలో పెద్ద జేసీబీని కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. దాని ద్వారా ఇంకా కొంచెం స్పీడ్గా క్లియర్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు. ఎంతో మంది ఏరియాకి సంబంధించిన అధికారులు అందరూ కూడా విజయవాడకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి ఒక్కొక్కరిగా ఈ సమస్యకి సంబంధించిన కారణాలను మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు సమాచారం ఎప్పుడు అందింది, ఎలా జరుగుతూ ఉన్నాయి సహాయక చర్యలు అనేవి కూడా? సో ఐ థింక్ దిస్ ఈజ్ వార్డ్ నెంబర్ 7. సో ఎర్లీ మార్నింగ్ 6:45 రాక్ స్లైడ్ అనేది అవడం జరిగింది. సో అరౌండ్ 2 హౌసెస్ ఉన్నాయి. ఈ 2 హౌసెస్లో అరౌండ్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ని ఇమీడియట్లీ మనము ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్లీ స్పాట్కి రావడం జరిగింది. సో స్పాట్కి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఎక్స్కవేషన్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ దే ఫౌండ్ 3 మెంబర్స్. 3 మెంబర్స్లో 2 మెంబర్స్ని జీజీహెచ్లో జాయిన్ చేశారు. ఒక పర్సన్ డెత్ అయ్యారు, ఒక గర్ల్ డెత్ అయింది. సో ఇప్పుడే జస్ట్ ఒక ఓల్డ్ విమెన్ కూడా డెత్ అయింది. సో 2 డెత్స్ ఉన్నాయి. సో 3 మెంబర్స్ వాళ్ళు జీజీహెచ్లో ఉన్నారు. ఇంకొక 2 మెంబర్స్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యా, నిన్ననే సీఎం గారు ఇలాంటివి ఏమన్నా ఘటనలు జరిగినప్పుడు చాలా స్పీడ్గా మీరు చర్యలు చేపట్టాలి, జరగకుండా చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలి అని కూడా మీకు ఒక ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. దాని మీద మీరేమంటారు? సో ఆల్రెడీ మాకు రెయిన్ అలర్ట్ రావడం జరిగింది, 3 days రెయిన్ అలర్ట్. సో ఆల్మోస్ట్ ఫీల్డ్ ఫంక్షన్స్ అందరినీ కూడా ఆల్రెడీ విఎంసీ స్టాఫ్ కానీ రెవెన్యూ కానీ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో మార్నింగ్ 7 o'clock జరిగింది, ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యాము. ఆపరేషన్స్ కూడా చాలా స్పీడ్గా చూస్తున్నాం. 3 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. సో మ్యాక్సిమం ఒక 1 hourలో దీన్ని కూడా మేము కంక్లూడ్ చేయగలం. సో మనం చూసుకోవచ్చు, జేసీబీ వస్తూ ఉంది, అక్కడ భారీ జేసీబీని తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా లోపల 2 ఉన్నారన్న సమాచారం అందడంతో ఈ సహాయక చర్యలు కూడా స్పీడప్ చేశారు. మార్నింగ్ నుంచి కూడా 2 మృతదేహాలు వెలుకు తీయడము ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది లోపల ఉన్నారనే సమాచారం అందడంతో స్పీడ్గా ఈ సహాయక చర్యలు చేపట్టాలనే నేపథ్యంలో భారీ ప్రొక్లైనర్ని కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే మార్నింగ్ 6:30 గంటలకి సమాచారం అందిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. మరి కుండపోతగా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా చర్యలు చేపట్టడంలో ఎలాంటి అలసత్వం లేకుండా చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు, లోపల కూడా ఇక్కడ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వారి నిమిత్తం వారు ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. మనకి వెనకాల చూసుకోవచ్చు, ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయో కొండకి ఆనుకుని నివాసాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకి రెయిన్ అలర్ట్ ప్రకటించారో, ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే చూసుకోవాలని చెప్పారో, అదే ఆ సెకండ్ డేనే ఇది ఇలా జరగడం చాలా విచారకరమని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి లోపల ఎంతమంది ఉన్నారు, పెద్ద జేసీబీ వచ్చింది, అది ఎంత స్పీడ్గా ఇక్కడ ఉన్న పరిస్థితిని క్లియర్ చేస్తూ ఉంది. మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అనేది మనకి తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ మొగల్రాజుపురం నుంచి.